మేడారం జాతరకు మీ కుటుంబంతో వెళ్తున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గవర్నమెంట్ మేడారం ఆన్లైన్ సేవ, మొబైల్ వాట్సాప్ ద్వారా ఉపయోగాలు ఏమిటి? భక్తులకు ఇప్పపువ్వు లడ్డూని ప్రసాదంగా ఎందుకు అందజేస్తున్నారు? వీటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆదివాసుల ఆత్మగౌరవానికి చిహ్నం, లక్షలాది భక్తుల విశ్వాసం, నిలువెత్తు సాక్ష్యం, దేవాలయాలు లేని అడవుల్లో వెలిసిన మహాశక్తి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం అడవుల్లో భూమి కంపించేలా, భక్తుల గుండెల్లో భక్తి పొంగి పొరెల్లా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు మళ్ళీ అదే పవిత్రతతో కొనసాగుతుంది. ఈ జాతర ఎందుకు అంత గొప్పది? ఈరోజు కూడా లక్షల మంది ఎందుకు నడుచుకుంటూ వస్తున్నారు? దీని వెనుక ఉన్న త్యాగం, పోరాటం, తల్లి శక్తి కథ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ మనసు తప్పకుండా తడుస్తుంది. అడవుల్లో పుట్టిన ఓ తల్లి, ఆమె పేరు సమ్మక్క. సాధారణ మహిళ కాదు, ఆమె ఆదివాసీలకు అమ్మ, నాయకురాలు మరియు రక్షకురాలు. అన్యాయం పెరిగిన కాలంలో, పాలకుల పన్నుల పేరుతో ప్రజలను వెంటాడుతున్న సమయంలో సమ్మక్క ఒకతే ఎదిరించింది. మా ప్రజల మీద భారం వేయొద్దు అని ధైర్యంగా చెప్పిన తల్లి ఆమె. పోరాటం జరిగింది, అది యుద్ధం కాదు, అది న్యాయం కోసం జరిగిన పోరాటం. ఆ యుద్ధంలో సమ్మక్క శరీరంగా కనిపించలేదు, కానీ ఆమె శక్తి అడవుల్లో కలిసిపోయింది. అందుకే ఈరోజు కూడా సమ్మక్కను గుడిలో విగ్రహంలా కాదు, అడవిలో ప్రతీకగా పూజిస్తారు. సమ్మక్క కూతురు సారలమ్మ, తల్లిలాగే ధైర్యం, తల్లిలాగే త్యాగం. అమ్మ కోసం, ప్రజల కోసం ఆమె కూడా తన ప్రాణాలను అర్పించింది. అందుకే ఈ జాతరలో బంగారం కాదు, వెండి కాదు, బెల్లం సమర్పిస్తారు. బెల్లం అంటే తీపి మాత్రమే కాదు, అది త్యాగానికి గుర్తు, అది ప్రజల నిజాయితీకి గుర్తు. ఈరోజు కూడా మేడారం అడవులు భక్తులతో నిండిపోయాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు, యువకులు, కులం లేదు, మతం లేదు, భేదం లేదు. ఎండైనా, వర్షమైనా కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ భక్తులు వస్తున్నారు. ఎవరైనా ఒకటే మాట చెబుతున్నారు, సమ్మక్కమ్మ పిలిస్తే రాక తప్పదు అని. ఈ జాతర ప్రదర్శన కాదు, పండుగ కాదు, ఇది విశ్వాసం, ఇది ఆత్మగౌరవం, ఇది తల్లి భక్తుడి బంధం. కాలం మారింది, భక్తుల సంఖ్య పెరిగింది, కానీ సమ్మక్క సారలమ్మ విశ్వాసం మాత్రం మారలేదు. ఇప్పుడు జాతరలో భక్తులకు సౌకర్యంగా ఉండేలా కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు. ముందు రోజుల్లో భక్తులు తాము తెచ్చుకున్న బెల్లం మాత్రమే సమర్పించేవారు. కానీ ఇప్పుడు తల్లి ఆశీర్వాదాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇప్ప పువ్వులతో తయారైన లడ్డు ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ లడ్డు సాధారణ ప్రసాదం కాదు, పువ్వుల సుగంధం, భక్తిభావం, తల్లి కృప ఇవన్నీ కలిసిన ఒక ఆశీర్వాదం. భక్తుల కోసం మరిన్ని కొత్త విధానాలు అమర్చారు. ఈసారి జాతరలో వాట్సాప్ సేవ అనే సదుపాయం ఏర్పరిచారు. ఈ సేవ ద్వారా జాతర తేదీలు మరియు ముఖ్య ఘట్టాలు, ట్రాఫిక్ రూల్స్ మార్పులు, వసతి, పార్కింగ్ సమాచారం, ఆరోగ్య భద్రత సూచనలు, ప్రభుత్వ ప్రకటనలు మరియు అలర్ట్స్, పూజ విధానాలు, పూజ నియమాలు మరియు భద్రతలు అమర్చారు. ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా జాతర సమయంలో గందరగోళం తగ్గుతుంది, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. సురక్షితంగా దర్శనం చేసుకోవడానికి మార్గదర్శనం, తాజా సమాచారం ఒక క్లిక్లోనే తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు, కుటుంబంతో వచ్చేవారికి, దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఉపయోగపడుతుంది. వాట్సాప్ నెంబర్ +91 7658 912300. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు జాతర సంబంధిత తాజా సమాచారం పొందవచ్చును.